గవర్నర్ అయినటువంటి పెద్దలు నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, శాసనసభ్యులు సుజనా చౌదరి గారు, అదేవిధంగా ప్రకాష్ రావు గారు, ఇక్కడ వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గరికపాటి నరసింహారావు గారు, బ్రహ్మానందం గారు, ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది మహానుభావులు వచ్చారు, పత్రికా విలేకరులు, ఇక్కడ స్వర్ణ భారత్ ట్రస్టులో వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులు అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సంక్రాంతి పండుగ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పేర్లతో ఒకరోజు అటు ఇటు అంతటా కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ యొక్క సంక్రాంతి పండుగ ప్రత్యేకత మనకు వారు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్త కానీ, లేక మరి సామాజిక కార్యకర్తలు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, మంచి సాంప్రదాయం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్ళాలన్నటువంటిది. ఇది భారతదేశం అంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రధానమంత్రి గారు దేశ ప్రజలందరికీ ఎవరైతే సొంత గ్రామాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా వృత్తుల కోసమో, పని కోసమో, వ్యాపారం కోసమో పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ఇది మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశ ప్రజలందరూ కూడా పాటిస్తే మన దేశానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ మనకు తెలుసు, ఇది సుమారు 25 సంవత్సరాలుగా అద్భుతంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు, అది సామాజిక కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ, లేక ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, పెద్దలు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వారు స్వర్ణ భారత్ ట్రస్టు ఈ కార్యక్రమాలు అనేక రకాల సలహాలు ఇస్తూ, దీప గారి నేతృత్వంలో మరి అనేక మంది పెద్దలందరూ ఇక్కడ వచ్చున్నారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అద్భుతంగా ఒక ఆదర్శమైనటువంటి సంస్థగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. దీన్ని ముందుగా ఇంకా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ముప్పవరపు హర్ష గారి నేతృత్వంలో ప్రత్యేకంగా మరి నూతన శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పవరపు హర్ష గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. దానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ, మన పండుగలు అనేటువంటివి మరి గొప్ప సాంప్రదాయము, గొప్ప సైన్స్ ఈ పండుగల్లో ఉంది. మన హిందువుల పండుగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడినటువంటి, గ్రామాలతో ముడిపడినటువంటి పండుగలు.
అటువంటి ఈ యొక్క పండుగల్లో మనకు సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఉన్నది. నేను మరొకసారి ఈ యొక్క వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అదేవిధంగా తెలుగు ప్రజలకు, ఆ రకంగా భారతదేశంలోని హిందువులందరికీ నేను సంక్రాంతి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.